కౌశిక్, స్టాక్ మార్కెట్ మరియు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి సెబీ ఏదో కొత్త అప్డేట్ ఇచ్చిందంట. అసలు అప్డేట్ ఏంటి? ఇన్ని రోజులు స్టాక్ మార్కెట్ కి లేదా మ్యూచువల్ ఫండ్స్ కి మ్యాక్స్ టు మ్యాక్స్ ముగ్గురు నామినీస్ ని మనమైతే యాడ్ చేసుకునే వాళ్ళం. ఎగ్జాంపుల్ గా ముగ్గురు నామినీస్ ని చూస్ చేసుకున్నాం. అప్పుడు ఖచ్చితంగా పర్సంటేజ్ మనమైతే ఇవ్వాలి. వైఫ్ కి 50%, నీ కొడుక్కి 25%, మదర్ కి 25% అని చెప్పి నువ్వైతే చూస్ చేసుకున్నావు. ఫ్యూచర్ లో నువ్వు పోయావనుకో, ఎంతైతే డబ్బుని మ్యూచువల్ ఫండ్స్ లోని స్టాక్ మార్కెట్ లోని పెట్టుబడి పెట్టావో ఆ డబ్బంతా వాళ్ళకి వెళ్తుంది. అది కూడా ఆ రేషియోలో వాళ్ళైతే పంచుకుంటారు కదా. మరి అప్డేట్ ఏంటి? మార్చ్ 1 నుండి మ్యాక్స్ టు మ్యాక్స్ ముగ్గురిని కాదు, మ్యాక్స్ టు మ్యాక్స్ 10 మంది నామినీస్ ని మనమైతే యాడ్ చేసుకోవచ్చు అనమాట. స్టాక్ మార్కెట్ లోని మ్యూచువల్ ఫండ్స్ లోని ఎంతైతే రేషియో అనగా ఎంతైతే పర్సంటేజ్ వాళ్ళకి ఇస్తావో ఆ పర్సంటేజ్ ప్రకారంగా వాళ్ళు తర్వాత ఆ డబ్బుని షేర్ చేసుకుంటారు. ఇదే అప్డేట్. సూపర్. ఇప్పుడు మా ఫ్యామిలీ మొత్తాన్ని నామినీస్ కింద యాడ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మినిమం ఒక నామినీనైనా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే మాత్రమే మీ డబ్బు వాళ్ళకి వెళ్తుంది. ఎలా యాడ్ చేసుకోవాలో తెలియదు అనుకోండి, ఆల్రెడీ వీడియోని షూట్ చేసి అప్లోడ్ చేసా, ఖచ్చితంగా చూడండి. బాస్ వాలా, బీ ద బాస్.